వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ లవ్. పురాతన గ్రీస్ దేశంలో ఒక శక్తివంతమైన రాజు ఉండేవాడు. ఆ రాజుకి 3 కుమార్తెలు. వారిలో చిన్న కుమార్తె పేరు సైకి. ఆమె అందం గురించి రాజ్యంలో ఎక్కడ చూసినా మాటలు వినిపించేవి. దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఆమెను ఒకసారి చూడాలని కోరుకునేవారు. కొద్ది కాలానికి ఒక విచిత్రమైన విషయం జరిగింది. ప్రజలు కేవలం ఆమె అందాన్ని మెచ్చుకోవడం మాత్రమే కాదు, ఆమెను దేవతలా భావించి ప్రార్థనలు చేయడం కూడా ప్రారంభించారు. ఈ విషయం వినగానే అందాల దేవత అయిన ఎఫ్రొడైట్ తీవ్ర అసూయతో నిండిపోయింది. ఒక సాధారణమైన అమ్మాయి నాకంటే అందంగా ఎలా భావిస్తారు అని ఆమె కోపంతో ఆలోచించింది. అప్పుడే తను ఒక నిర్ణయం తీసుకుంది. తన కుమారుడు ప్రేమదేవుడు ఏరోస్ని పిలిచింది. ఆమెపై నీ ప్రాణాన్ని ప్రయోగించు. ఆమె ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మరియు అసహ్యమైన మనిషిని ప్రేమించేటట్లు చెయ్యాలి అని ఆమె ఆజ్ఞాపించింది. తల్లి ఆజ్ఞను పాటించాలని ఎరోస్ తన బాణంతో సైకి దగ్గరికి వెళ్ళాడు. కానీ సైకి యొక్క అపూర్వమైన అందాన్ని చూసి ఆ క్షణంలోనే అతను మనసు కదిలిపోయింది. ఆ అందాన్ని చూసి తనే మైమరిచిపోయాడు. అనుకోకుండా అతని చేతిలో ఉన్న ప్రేమ బాణం అతనికే స్వల్పంగా గుచ్చుకుంది. ఆ ఒక్క క్షణంలో ప్రేమదేవుడైన ఎరోస్ సైకి మీద ప్రేమలో పడిపోయాడు. కానీ దేవతల ప్రపంచంలో ప్రారంభమైన ఈ రహస్య ప్రేమ తర్వాత ఎలాంటి సంఘటనలకు దారితీసింది? ఆ ప్రేమ ఎఫ్రొడైట్ అంగీకరిస్తుందా, లేదా ఈ ప్రేమ మరింత పెద్ద పరీక్షలను ఎదురవుతుందా అన్నది తరువాతి భాగంలో తెలుసుకుందాం. మీ వాయిస్ ఆఫ్ లవ్లో.